16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాని బ్యాన్ చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 10 నుంచి ఇది అమలవుతోంది. ఇప్పటి వరకు ఇలాంటి చర్య తీసుకున్న తొలి దేశం ఆస్ట్రేలియా మాత్రమే. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తాజా ఇంటర్వ్యూలో దీనిపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రభావితమైన, వ్యక్తిగతంగా విషాదాల్ని ఎదుర్కొన్న తల్లిదండ్రులు కోరుకున్న మార్పని అన్నారు. మరికొందరు తల్లిదండ్రులు అలాంటి శోకం అనుభవించకూడదు అనే ఉద్దేశంతో వాళ్లు ఈ చట్టం రావాలని కోరుకున్నారని చెప్పారు. అలాంటి ఎంతో మంది తల్లిదండ్రుల బాధను గౌరవిస్తూ సోషల్ మీడియా కంపెనీలను బాధ్యత వహించేలా చేసిన చట్టమని స్పష్టం చేశారు. ఇక దీనిని తాము పరిపూర్ణమైన నిర్ణయమని కూడా అనుకోవడం లేదని కూడా ఆల్బనీస్ స్పష్టం చేశారు. ఈ చట్టంలో లోపాలు ఉన్నా ప్రాణాలను మాత్రం రక్షిస్తుందని అంటున్నారు. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత నేపథ్యాలే ఈ నిషేధం వెనుక ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వాడకానికి మినిమం ఏజ్ ను గుర్తిస్తూ ప్రపంచంలోనే మొదటిసారి ఒక చట్టం అమలు కాబోతోంది. దీని ప్రకారం 16 ఏళ్ల లోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్, స్నాప్చాట్, ఫేస్బుక్, థ్రెడ్స్, ఎక్స్ వంటి ప్రధాన ప్లాట్ఫామ్లలో అకౌంట్లు ఉండకూడదు. ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ సైట్లకు మాత్రం అనుమతి ఉంటుంది. టెక్ కంపెనీలు ఈ నిబంధనను పాటించకపోతే $49.5 మిలియన్ భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. పిల్లలను ఆన్లైన్ వేధింపులు, హానికర కంటెంట్కు దూరంగా ఉంచడం, తద్వారా మానసిక ఒత్తిళ్ల నుండి పరిరక్షించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యాలని అల్బనీస్ ఉద్ఘాటించారు. స్క్రీన్లకు అతుక్కుపోకుండా పిల్లలు ఆటలు, సంగీతం, పుస్తకాలు వంటి నిజ జీవిత కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. వయసు ధృవీకరణ కోసం సాంకేతికతను ఉపయోగిస్తామని, సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలిస్తామని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు చెబుతున్నాయి. ఇక టీనేజర్లు సోషల్ మీడియా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తున్న ఈ చట్టం అతి నియంత్రణే అంటూ కొందరు మైనర్లు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారు. ఆ పిటిషన్లు ప్రస్తుతానికి విచారణ దశలో ఉన్నాయి. ఏదేమైనా ఆస్ట్రేలియా ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది ఒక ప్రయోగమని చెప్పాలి. ఫలితం ఎలా ఉంటుందో ముందు తెలుస్తుంది. సత్ఫలితాలను ఇస్తే మాత్రం ఇతర దేశాలు కూడా ఆస్ట్రేలియాను అనుసరిస్తాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.